హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, ఇది బీబీఏ గ్రూప్ వాళ్ళకు సంబంధించిన 6th సెమిస్టర్ గ్రూప్ వాళ్ళకు ఇది బయర్ బిహేవియర్ అనే క్వశ్చన్ పేపర్ అండి. ఇది మనకు మే 2025 ఇయర్లో కండక్ట్ చేశారు శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు. మనకు మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్ ఉంటాయి అండ్ టైం మనకు 3 అవర్స్ ఉంటుందండి. ఇక్కడ సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి డివైడ్ వస్తుంది పేపర్. సెక్షన్ ఏలో మనకు ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు అంటే 8 క్వశ్చన్స్ ఇస్తాడు. మనం 8 క్వశ్చన్స్లో ఓన్లీ 5 క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. ఓన్లీ ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్. ఓకే, వీ హ్యావ్ టు అటెంప్ట్ ఓన్లీ 5 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఎన్ని మార్క్స్ అంటే 4 మార్క్స్ అండి. ఓకేనా, ఒక్కదానికి 4 మార్కులు ఉంటాయి. ఇక చూసుకోండి, మనకు టోటల్గా 8 ప్రశ్నలు ఇస్తాడు. 8 ప్రశ్నలు ఇస్తాడు. మనం ఎన్ని రాయాలి? 5 ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాలి. మనకు టోటల్గా ఇక్కడ ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ పడతాయి. టోటల్ సెక్షన్ ఏ మార్క్స్ ఎన్ని? 20 మార్క్స్. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ బిలో, ఇప్పుడు ఇందులో వచ్చిన క్వశ్చన్స్ అనేవి అన్నీ ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, ఇక్కడ సెక్షన్ బి చూసుకోండి. సెక్షన్ బిలో మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, కానీ ఇక్కడ ఒక ఆప్షన్ ఇస్తాడు మనకు. ఏంటంటే ఏ అన్న రాయొచ్చు, బి అన్న రాయొచ్చు. అంటే ఈ ఏబిలో మీకు ఏదైతే కన్ఫామ్గా వచ్చో, అంటే పర్ఫెక్ట్గా నాకు ఈ ఆన్సర్ వచ్చో అనుకుంటున్నారో దాన్ని చూజ్ చేసుకొని ఎగ్జామ్ ఫస్ట్ రాయండి. ఓకే, తర్వాత ఎక్స్ట్రా క్వశ్చన్స్ అనేవి లాస్ట్కి మీకు ఏదైతే సగం సగం ఆన్సర్ వచ్చిందో ఉంటుంది కదా, ఆ సగం సగం ఆన్సర్ అనేది, ఆ కొద్దిగా వచ్చే ఆన్సర్ అనేది పక్కకు పెట్టేసి ఎక్స్ట్రాగా లాస్ట్ మీకు టైం ఉన్నట్లయితే ఎగ్జామ్ లాస్ట్లో ఈ కన్సిడర్ చేసి రాయండి. ఓకేనా, డన్. ఇప్పుడు దీనికి ఎన్ని మార్కులు పడతాయి మరి? సెక్షన్ బికి ఒక్క క్వశ్చన్కి 12 మార్కులు. ఓకే, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 12 మార్క్స్. ఇట్లా ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి? 5 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి. ఓకేనా, ఇక టోటల్గా 60 మార్క్స్. సెక్షన్ బి మొత్తం 60 మార్కులు. ఓకే, సెక్షన్ బి టోటల్ 60 మార్క్స్. ఓకేనా, ఇది బీబీఏ జనరల్ అండ్ సిఐ అండ్ ఏఐ ఈ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా, ఈ గ్రూప్ వాళ్ళకు 6th సెమిస్టర్ వాళ్ళకు ఇది బయర్ బిహేవియర్ అనే క్వశ్చన్ పేపర్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా వాళ్ళ ప్రిపరేషన్లో హెల్ప్ అయ్యే విధంగా చేస్తారనుకుంటున్నాను. తప్పకుండా షేర్ చేసి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో, సో వాళ్ళకి చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ మీకు ఇలాగే మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి నా ఛానల్ నుంచి. సో తప్పకుండా బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.